హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే బ్లౌజ్ని ఇప్పుడు నాకు కస్టమర్ ఇచ్చారు 2 లైనింగ్ బ్లౌజెస్. ఆ రెండింటిని ఒకేసారి కట్ చేయడం కోసం 4 సైడ్లు పిన్ పెట్టుకున్నాను. ఇక్కడ 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 4 సైడ్స్ పిన్ పెట్టుకున్న తర్వాత కదలకుండా పిన్స్ పెట్టుకున్నాక ఫస్ట్ మనం మార్క్ చేసుకోవాల్సింది ఆది బ్లౌజ్ సైజ్ ఎంత ఉందో అది చూసుకుని నాకు 34 వచ్చింది. 34ని డివైడెడ్ బై 4 చేస్తే 8.5 వచ్చింది. 8.5ని ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 మార్క్ చేసుకున్నాను. 8.5 మార్క్ చేసుకున్న తర్వాత లెంత్ ఎంత ఉందో ఇప్పుడు కింద మనకి కింద లైన్ గీసాను కదా, ఈ లైన్ గీసాను కాబట్టి క్రాస్ లేకుండా నాకు ఇచ్చిన క్రాస్ లేకుండా లైన్ గీసుకున్నాను. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 15 అంటే నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ వాళ్ళది 15 ఉంది. ఆ 15 మార్క్ చేసుకున్నాక ఇక్కడ ఇచ్చిన ½ ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఎందుకంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. 0.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఈ ఖర్చులకి ఇంచు అందుకని ఈ 2 అయిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 0.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి షోల్డర్. ఇప్పుడు ఇది డీప్ నెక్, ఇదేమో షోల్డర్ నెక్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 మార్క్ చేసుకున్నాం. ఇదేమో 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏదైనా ఈ 0.5 మార్క్ చేసుకున్నాం కదా, ఇది తీసేయాలి. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 6 మార్క్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది 34 సైజ్ బ్లౌజ్, అంటే పెద్ద బ్లౌజ్ కింద లెక్కలోకి వస్తుంది. సో అందుకని చెప్పి ఇక్కడి నుంచి ఇక్కడికి 6 మార్క్ చేసుకున్నా. ఇక్కడి నుంచి ఇక్కడికి 6 మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ కిందకి 8.5 మార్క్ చేసుకున్నాం. అంటే నాకు ఇచ్చింది కొంతమందికి బాడీ లెంత్ ఎక్కువగా ఉండొచ్చు, బాడీ లెంత్ ఎక్కువగా ఉండి ఆర్మ్ హోల్ తక్కువగా ఉంటుంది. కొంతమందికి ఆర్మ్ హోల్ ఎక్కువగా ఉండి బాడీ లెంత్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆది బ్లౌజ్ని కరెక్ట్గా కొలుచుకోవాలి. మనం కొలుచుకున్నాక ఇప్పుడు ఆర్మ్ హోల్ ఇక్కడ నుంచి ఇక్కడికి 6 మార్క్ చేసుకుని నేను ఫస్ట్ 1కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి. అప్పుడు సరిగ్గా సరిపోలేదు, 8 సరిపోలేదు. అప్పుడు 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఇక్కడి నుంచి ఈ పాయింట్ దగ్గరికి 8 కరెక్ట్గా సరిపోయింది. ఆర్మ్ హోల్ టేప్తో కొలుచుకోవాలి. టేప్తో కొలుచుకున్నాక ఇంకో టేప్తో ఇక్కడి నుంచి ఇక్కడికి సరిపోయిన తర్వాత 8 కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇదేమో ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఖర్చులు ఉండాలి కదా. నాకు ఇచ్చిన కస్టమర్ ఏం చెప్పిందంటే ఖర్చులు ఎక్కువగా ఉండమని చెప్పింది. సో అందుకని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ డీప్ నెక్ నాకు ఇచ్చిన కస్టమర్ బ్లౌజ్ ఇది 5 ఉంది. సో 5కి 0.5 ఇంచెస్ మార్క్ ఎక్స్ట్రాగా పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మెడపట్టి అతుకున్నప్పుడు కొంచెం లోపలికి అతుకుతాం. 0.5 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇక్కడ మనకి షోల్డర్ 3 పెట్టుకున్నాం. కిందకు వచ్చినప్పటికి 2.5 మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్తో తీసుకున్నాం. ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేసి చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా ఇప్పుడు నేను ఎలా అయితే ఏలు పెట్టి చూపిస్తున్నానో అంత ఏలు అంటే 3 ఇంచెస్ వస్తుంది. 3 ఇంచెస్ని లోపలికి మడత పెడితే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సేమ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ శంఖ భాగము చుట్టూ మొత్తం గీసేసుకోవాలన్నమాట. గీసేసుకున్న తర్వాత మనం దీన్ని తీసేసుకుని ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలాగో మనం 0.5 మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు నేను ఎలా అయితే మీకు ఉక్కిసులు పట్టి మార్క్ చేస్తున్నానో ఇప్పుడు ఇదిగో నేను ఇప్పుడు ఉక్కిసులు పట్టి ఫ్రంట్ పార్ట్ అంటే ఇక్కడ 0.5 ఇంచెస్ తీసేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఉక్కిసులు పట్టి ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ పట్టి వేస్తాం కదా మనం, ఈ షేప్ పట్టి వరకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఒక ఖర్చులకి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఖర్చులకి ½ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ వరకు ఇది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ కింద భాగం అంటే షోల్డర్ కింద లైన్ కాడి నుంచి ఇక్కడ వరకు ఇప్పుడు మనం జాకెట్ని ఇలా సాగదీసి పెట్టాను. అలా ఆది బ్లౌజ్ని సాగదీసి పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చింది కరెక్ట్గా. ఇక్కడికి మార్క్ చేసుకుని ఎక్స్ట్రాగా 0.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఒక మార్క్, ఎందుకంటే మనకు ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా ½ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నా పర్వాలేదు. సో అందుకని చెప్పి ½ ఇంచ్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక లోతు భాగం. ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు మనకి బ్యాక్ది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ది కొంచెం లోతు తీసాను లోపలికి. ఎంత ½ ఇంచ్ ఇంత కరెక్ట్గా ఇంత ఇంచు లోపలికి తీసాను.
ఇప్పుడు లోపల తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు ఇలా షేప్ తిరిగింది. ఈ షేప్ తిరిగితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను టక్స్ ఇచ్చాను. ఎక్కడి నుంచి అంటే ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ వరకు 3.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాక అటు ఇంచు ఇటు ఇంచు 1 ఇంచు, ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు మార్క్ చేసుకున్నాక ఇది ఫ్రంట్. ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో టక్స్ పెట్టుకోవాలండి. టేప్ని ఇలా పెట్టుకుని అంటే ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ వరకు టేప్ని ఇలా పెట్టుకుని ఇలా మార్క్ చేసుకుంటే మిడిల్ మార్క్ వచ్చింది చూస్తారు. ఆ మిడిల్కి ఒక మార్క్ ఇచ్చుకొని అక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్నాక ఈ రెండింటిల మధ్యలో ఒక లైన్ గీసుకొని ఇప్పుడు ఈ ట్రయాంగిల్ షేప్ రావాలి. ఈ ట్రయాంగిల్ షేప్ వస్తేనే మనకు కరెక్ట్గా వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది గీసాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఈ లైన్ భాగంగా చూసుకొని ఇక్కడి నుంచి ఇలా క్రాస్గా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకుంటే ఈ ఫ్రంట్ అంటే చంక భాగంలో టక్స్ వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్నాం, అప్పుడు ఈ టక్స్ వస్తుంది. ఇలా ఇది ఫ్రంట్ భాగం. ఇప్పుడు చూసారు కదా ఫ్రంట్ భాగం ఎలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉపయోగించుకొని ఫ్రంట్ పార్ట్ని ఎలా గీస్తుందో చూసారు కాబట్టి ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకున్నాం కదా, ఆ హ్యాండ్కి లోత్ ఎలా తీసుకున్నామో చూద్దాం. ఇప్పుడు 2 లైనింగ్స్ని ఓపెన్ చేసి లోత్ ఎలా అయితే గీసుకున్నానో దాన్ని కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ని 2 మడతలు వేసుకొని అంచులు 2 సైడ్స్ వచ్చినాయి కదా, అందుకని హ్యాండ్స్ ఏమో ఒక 2 సైడ్స్ వచ్చేలా వేసి ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదు, సో అందుకని చెప్పి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ వీడియో తీస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టీలు, ఉక్కేసులు పట్టి, తాళ్ళు పట్టి అన్నీ లైనింగ్ దాంట్లో తీసుకోవాలి. నాకు క్లాత్ రెండు సైడ్లు బార్డర్ రావడంతో హ్యాండ్స్ అలా 2 సైడ్స్ మడత వేసి తీసుకున్నాను. ఇప్పుడు నాకు లైనింగ్లకి ఖర్చు పడుతుంది. లైనింగ్ క్లాత్కి ఖర్చు పడుతుంది, నార్మల్గా మెయిన్ క్లాత్కి ఖర్చు పడుతుంది. ఎక్స్ట్రాగా నేను ఆల్రెడీ కట్ చేసుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు లైనింగ్ కట్ చేశారు కదా, లైనింగ్ ఇప్పుడు షేప్ పట్టీలు కింద మనకి షేప్ పట్టీలు వస్తాయి కదా, ఆ షేప్ పట్టీలు కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మెడకి ఒకేసారి పట్టి తాళ్ళు పట్టి అదే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ సరిపోతుంది. మీకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.